శరత్చంద్ర సంక్రాంతి పండగ రోజున అపూర్వ, కేపీ, మీరా, నక్షత్ర, బిందు, గోరెంటాకు అందరితో కలిసి కర్రసాము పోటీలకి వెళ్తారు. అక్కడ కర్రసాము పోటీలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ ఆ పోటీలని స్టార్ట్ చేస్తున్న వ్యక్తి ఇలా అంటూ ఉంటాడు. గత 20 ఏళ్లుగా ఈ కర్రసాము పోటీల్లో శరత్చంద్ర గారే నెగ్గుతూ వచ్చారు. ఈసారి కూడా శరత్చంద్ర గారు విజయం సాధించి తన విజయాన్ని శాశ్వతం చేస్తారా? లేదంటే ఎవరైనా శరత్చంద్రాన్ని ఓడిస్తారా? అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఇంకొక కారు వచ్చి అక్కడ ఆగుతుంది. అందులో గగన్, భూమి, శారద, శివ, పూరి అందరూ కిందికి దిగుతారు. దిగిన గగన్ భూమిలని కోపంగా చూస్తూ ఉంటాడు శరత్చంద్ర. శరత్చంద్రని బాధగా చూస్తూ ఉంటుంది భూమి. అపూర్వ ధిక్కారంగా చూస్తూ ఉంటుంది. శారదాని చూసిన మీరా కేపీ చేయిని గట్టిగా పట్టుకుంటుంది. మా ఆయన అన్నట్టు. బిందుని చూసిన పూరి వెళ్ళి శివ చేయిని గట్టిగా పట్టుకుంటుంది. మా ఆయన అన్నట్టు. శరత్చంద్ర, భూమి ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు. ఈసారి శరత్చంద్ర, గగన్ ఇద్దరు పోటీల్లో పాల్గొననున్నారా? శరత్చంద్రపై గగన్ గెలుస్తాడా? ఏం జరగనుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.